ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అందరిని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అమ్మా. సీనా పిన్ని పద పోదాం. పద పిన్ని. అమ్మా గంగా, శుభంగా వ్రతం చేసుకుని ఏడవకూడదమ్మా. అమ్మ ప్రమిళ, లోపలికి తీసుకెళ్ళమ్మా. సరే మావయ్య గారు. ఏడవమాక. రా గంగా రా. తీసుకో సీను. ఏంటి పిన్ని, గంగా నాకు సొంత చెల్లి లాంటిది. తనకు బట్టలు పెట్టినందుకు డబ్బులు తీసుకుంటానని ఎట్టా అనుకున్నావు? నీకు మాత్రం డబ్బులు ఊరికే వస్తాయా? అయినా సమయానికి ఫోన్ చేయగానే బట్టలు తీసుకొచ్చి వ్రతంలో ఏ లోటు లేకుండా చేసావు. అది చాలు, వద్దు అనకుండా తీసుకోసీను. పిన్ని, పోసినా పెళ్ళామా, నాకు తెలియకుండా నీ కూతురికి సకల మర్యాదలు పూజలు తతంగా అన్ని చేసేస్తున్నావు అన్నమాట. అసలు నీకు డబ్బెక్కడదే? ఎక్కడిదా? కట్టుకున్నోడు కనీసం 2 పూటల అన్నం కూడా పెట్టలేడని తెలిసి నేనే కూలి పనికి పోయి సంపాదించుకొచ్చాను. ఆ డబ్బులతోనే కూతురికి అల్లునికి బట్టలు పెట్టించాను. చాలా, ఇంకా చెప్పాలా? నీకెంత ధైర్యం వచ్చినాదే? ఆ ఇంటికి పోవద్దంటే పోతావా? అంటే నీకు మొగుడంటే లెక్కలేదనే కదా? నేనెందుకు లెక్క చేయాలయ్యా నిన్ను? నా మంచి చెడు ఏమైనా ఆలోచించావా? కూతురు గురించి దిగులు ఏమైనా ఉందా? తండ్రిగా నీకు లేకపోయినా తల్లిగా నా బిడ్డ బాగోగులు మంచి చెడులు నేను చూసుకోవాలి కదా. కాదు కూడదని నువ్వు చెప్పినా నేను విన్ను. ఇప్పుడు పిన్ని ఏం తప్పు చేసిందని కోరుతున్నావు? గంగ కోసమే కాదు, నిన్ను పోషించడానికి కూడా పిన్నే కష్టపడుతుంది. పిన్ని ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించకపోయినా నీ గురించి పిన్ని ఆలోచిస్తుంది. అలాంటి పిన్నిని లేనిపోని మాట్లాడినావంటే నీకే పాపం. అవును, మరి పాపాలన్నీ నావే. మొగుడు మాట వినకపోవడం పాపం కదా ఏంటి? ఇట్లా కూలి పనులకు పోయి సంపాదించిందంతా కూతురుకి తగలేస్తే ఇక నా మందుకు డబ్బులు ఎవడిస్తాడు? అయ్యా బాబాయ్, బాబాయ్, ఆగు అయ్యా, బాబాయ్. నువ్వు తాగేసి తగలెట్టకయ్యా. ఇడిచ్చేయ్యా, ఇచ్చేయ్యా. ఇంకోసారి ఆ పెద్దింటికి పోయావో ముందు నిన్నింట్లోంచి గంటేస్తాను. బాబాయ్ వద్దు బాబాయ్. బాబాయ్ బాధపడకు పిన్ని, బాబాయ్ గురించి తెలిసిందే కదా. అతను వదిలే, అతను మారడు. మారుతాడన్న ఆశ కూడా లేదు. ఏం మనసో ఏంటో. ఛీ! ఇంటి కోడలు ఇలాంటి బట్టలు వేసుకుని మగరాయుడి ఆటలు ఆడుతూ ఉంటే ఎలా అంగీకరిస్తాను? ఇంటికొచ్చే కోడలికి పద్ధతి ఆచారాలు అన్నీ తెలిసి ఉండాలని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందా? మొహం దాచుకుని వేషాలు వేయడం మీ అమ్మాయికే అనుకున్నాను. మీకు బాగా తెలుసు అనమాట. కూతురు దగ్గర చేయి చాచడం ఇష్టం లేక ఇలా పనులు చేసి సంపాదిస్తుందేమో. మీరు చులకనైన పనులు చేసి నేను చులకనగా మాట్లాడుతున్నానంటున్నావా? హలో గంగా, ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నట్టున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? నీకు అనవసరం. నేను చెప్పనా? ఎలాగోలా పెళ్లి చేసుకున్నాను. ఇంకా ఇంటి కోడలిగా పెత్తనం చెలాయించాలనుకుంటే
అత్తయ్య గారు పెద్ద అడ్డైపోయారు. ఆవిడ్ని తిరిగి నా గ్రిప్లోకి తెచ్చుకోవడం ఎలా, ఈ ఆస్తిని దర్జాగా అనుభవించడం ఎలా అని ఆలోచిస్తున్నాను. అంతేనా? నీ ఆలోచనలన్నీ నా మీద ఎందుకు రుద్దుతున్నావు? నిజమే, నేను అత్తయ్య గురించి ఆలోచిస్తున్నా, కానీ ఆస్తి కోసం కాదు, ఆవిడ అభిమానం కోసం. ఆవిడికి ఎలా దగ్గర అవ్వాలా అని తాపత్రయపడుతున్నానే తప్ప పెత్తనం కోసం కాదు, ఆవిడ ప్రేమ కోసం. ఇజ్ ఇట్? బట్ నువ్వెంత ట్రై చేసినా కూడా అత్తయ్య మనసు మారదు, నేను మారనివ్వను. ఈ ఇంట్లో ఉండే కొద్దీ నీకు అవమానాలే తప్ప అభిమానాలు దొరకవు. ఎందుకు మొండితనంతో ఇక్కడే ఉండి తిట్లు అవమానాలు భరిస్తావు? నీ దారి నువ్వు చూసుకో, అది నీకే మంచిది. ఇదే మాట నేను నీకు చెప్పాలనుకున్నాను. నా దారికి అడ్డు రాకుండా నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది. అయినా నేను ఈ ఇంటి కోడలు, నువ్వు ఇల్లరికపు అల్లుడు. అంటే ఇక్కడ నేను పర్మనెంట్, నువ్వు టెంపరవరీ. ఎప్పుడు వెళ్ళమంటారో తెలీదు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. నీలాంటి వాడితో ఇంతసేపు మాట్లాడడం కూడా వేస్ట్. ఏమన్నావు? అత్తయ్య గారి మనసు మారదు, నువ్వు మారనివ్వవా? అసలు భాను బాబు గారిని చంపింది నువ్వే అని నిజం తెలిసిందే అనుకో, అప్పుడు అత్తయ్య గారు అపరకాలిక దేవిగా మారి నీ ప్రాణం తీస్తారు. ఇది జరగడం ఖాయం, రాసి పెట్టుకో. నీ కథ అంత దూరం రానివ్వను. నిజంగా అంతవరకు వస్తే నేనెంత దూరమైనా వెళ్తాను. చివరికి ఈ కుటుంబాన్నే లేకుండా చేస్తాను. ఏంటి పగటి కలలు కంటున్నావా? నీకొకటి చెప్పనా? బార్డర్లో మన సైన్యం ఉంటారు. శత్రువులు మన దేశాన్ని నాశనం చేయకుండా నిరంతరం కాపలా కాస్తూ ఉంటారు. మనందరినీ ఒక కుటుంబంలా ప్రాణాల్ని అడ్డుపెట్టి మరీ రక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ కుటుంబానికి కూడా ఒక సైనికుడున్నాడు. అది నా భర్త రుద్ర ప్రతాప్. తన కుటుంబం సురక్షితంగా ఉన్నంత వరకు ప్రశాంతంగానే ఉంటారు. అదే కుటుంబానికి ప్రమాదం ఉందని తెలిసిందో ప్రాణాలు తీసైనా సరే కాపాడుకుంటారు. నీ ధైర్యం ఏంటో నాకు అర్థమైంది. ఆ ధైర్యాన్ని పోగొట్టే నీకు భయాన్ని పరిచయం చేస్తాను. వీరు